హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్ పూర్ణ సంఖ్యలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ మోడల్స్ వచ్చాయి. మరి పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్. మరి ఈ వీడియోలో బడ్మాస్ రూల్ బేస్ చేసుకొని వి బడ్మాస్ ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేసేటువంటి బిట్స్ ఫ్రెండ్. ఇది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అయితే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఖచ్చితంగా ఈసారి బిట్ అయితే టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేటువంటి కాన్సెప్ట్. మరి వి బడ్మాస్ లో మరి వి అంటే ఏంటి, మరి బడ్మాస్ రూల్ ఏ విధంగా అప్లై చేయాలి? సో విన్క్యులం, బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఆ రూలే ఫాలో కావాలా? ఆ రూల్ ఫాలో కాకపోతే ఆన్సర్స్ రావా? సో ఖచ్చితంగా ఆ రూల్ ఫాలో కావాలా? ఖచ్చితంగా ఫాలో కావాలి. మరి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మరి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము. మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్. ఫ్రెండ్స్, బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. మరి మీకు వీడియోస్ సపరేట్ గా మ్యాథ్స్ పరంగా కావాలి అనుకోండి, ఎస్పెషల్లీ మీరు మ్యాథ్స్ అంటే కష్టంగా ఉంది, సో మ్యాథ్స్ పరంగానే తీసుకోవాలి, లేదా సైకాలజీ పరంగానే తీసుకోవాలి, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు. మరి మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఆర్డర్ లో ఉండవు. సో ఇప్పుడు మనం 8th క్లాస్ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ 3 వీడియోస్ చేసాం ఇప్పటికి. ఆ 3 వీడియోస్ ఎక్కడెక్కడ ఉంటాయో మనకే తెలియదు. సో మీకు ఒక ఆర్డర్ లో మేమనుకోండి, సో ఎవరైతే 200 రూపీస్ పే చేస్తారో వారికి 3rd క్లాస్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అంటే క్లాసెస్ వైజ్ గా, అదే విధంగా ఆ క్లాసెస్ లో ఉండేటువంటి లెసన్ వైజ్ గా నీట్ గా వీడియోస్ ఇస్తాము. నెక్స్ట్ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్, అలా క్లాస్ వైజ్ గా లెసన్ వైజ్ గా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే ఖచ్చితంగా సపరేట్ గా అయితే ఇవ్వడము జరుగుతుంది. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు పేమెంట్ గ్రూప్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా చదివారనుకోండి, సో ఈ టాపిక్ వరకు ఈ వీడియోలో చూశారు, నెక్స్ట్ టాపిక్ ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. అదే 200 రూపీస్ మాత్రమే పే చేసుకుంటే మీకు మ్యాథ్స్ అనేది ఒక ఆర్డర్ లో మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ప్యాకేజ్ అయితే 800 రూపీస్. ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కేవలము 200 రూపీస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ఒకసారి స్టేట్మెంట్ చూడండి. క్రింది వాక్యాలు సత్యమయ్యే విధముగా ఖాళీలను ప్లస్, మైనస్, మల్టిప్లై, డివైడ్ లతో పూరించండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే 9 బ్లాంక్ ఇక్కడ, అంటే ఆ బ్లాంక్ లో మనం ఇక్కడ ఏ సింబల్, ఏ చిహ్నం, ఏ గుర్తు తీసుకోవాలి అని. 9 బ్లాంక్ 3 బ్లాంక్ 6 is equal to -3. ఈ సాధన, ఈ సమీకరణం అనేది సత్యం అయ్యే విధంగా ఈ ఖాళీలను పూరించండి అంటాడు. సత్యం అయ్యే విధంగా ఖాళీలను పూరించండి. ఆప్షన్ ఏ ప్లస్ డివైడ్, ఆప్షన్ బి డివైడ్ మైనస్, ఆప్షన్ సి మల్టిప్లై మైనస్, ఆప్షన్ డి డివైడ్స్ ప్లస్. దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి. అంటే ఇక్కడ 2 బ్లాంక్స్ లో ఫస్ట్ బ్లాంక్ లో ప్లస్, సెకండ్ బ్లాంక్స్ లో డివైడ్ తీసుకుంటే ఈ రిజల్ట్ అనేది -3 అవుతుందా? ఇన్ కేస్ అయింది అనుకోండి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇన్ కేస్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా. 9 ఫస్ట్ బ్లాంక్ లో ఏ సింబల్ యూజ్ చేయాలి? ప్లస్ 3. సెకండ్ బ్లాంక్ లో డివైడ్ 6. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, మనకు రిజల్ట్ ఎంత రావాలి? -3 రావాలి. సో ఇక్కడ మైనస్ అనే సింబలే లేదు, ప్లస్ డివైడ్, అసలు ఇక్కడ మైనస్ అనే సింబలే లేదు. కాబట్టి దీని యొక్క రిజల్ట్ మనకు మైనస్ రావడానికి పాసిబిలిటీనే లేదు, అంటే దాన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెళ్తున్నా. సెకండ్ ఆప్షన్ లో ఫస్ట్ డివైడ్ సింబల్ 9 డివైడ్స్ 3. సెకండ్ బ్లాంక్ లో ఏ సింబల్ యూజ్ చేయాలి? -6. సో దీన్ని సింప్లిఫై చేస్తే -3 రావడానికి పాసిబిలిటీ ఉందేమో చెక్ చేద్దాం. ఇక్కడ డివైడ్ మైనస్ అంటున్నాం. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేయాలి? బడ్మాస్ రూల్ కాన్సెప్ట్ అప్రోచ్ చేయాలి. BODMAS, బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ రూల్ బేస్ చేసుకుంటే ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, తర్వాత ఆఫ్ ఏమైనా ఉంటే ఆఫ్ సింప్లిఫై చేయాలి, డివిజన్ చేయాలి, డివిజన్ తర్వాత మల్టిప్లై, మల్టిప్లై తర్వాత అడిషన్, అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. ఆర్డర్ చేస్తేనే మనకు కరెక్ట్ అయినటువంటి రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ డివిజన్ ఫస్ట్ డివిజన్ చేయాలి. సో డివిజన్ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మైనస్ చేస్తున్నా. 9 డివైడ్ 3 అంటే అర్థం డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై. సో 9/3 -6. హియర్ క్యాన్సిలేషన్, 3 1s 3 3s 3 -6.
3 మైనస్ 6 వాల్యూ ఎంత -3 కాబట్టి బట్ ఇక్కడ ఇచ్చింది కూడా ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ -3 కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇంకా మిగతా మనం చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకని ఆప్షన్ బి లోనే ఈ సమీకరణం అనేది ఈ సాధన అనేది ట్రూ అయింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. మిగతా రెండు చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ చెక్ చేసామనుకోండి అవసరం లేదు, చెక్ చేస్తాం ఒక సింప్లిఫికేషన్ కోసం. 9 into 3 minus 6 is equal to 9 3s 27. 27 minus 6 that is 21. కానీ -3 రాలేదు కదా, సో ఇది కూడా తప్పు. నెక్స్ట్ డివైడ్ 9 డివైడ్ 3 మైనస్ ప్లస్ ఏముండాలి ప్లస్ దట్ ఈస్ 6. 9/3 3 ప్లస్ 6 ఎంత 9. మనకి ఎంత రావాలి ఆన్సర్ -3 రావాలి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి, ఆప్షన్ డి కాదు. సో మనకు వచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ బి. సో ఫాస్ట్ గా చేసేస్తున్నా. ఫస్ట్ వన్ -6, ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ డివైడ్స్ 12 ఈ బ్లాంక్ లో ప్లస్ 6. ఫస్ట్ బ్లాంక్ లో ఇది -6 ఫ్రెండ్స్, ఇది బ్లాంక్ కాదు, ఇది న్యూమరికల్ వాల్యూ -6, ఇది బ్లాంక్ అయితే కాదు. -6 ఫస్ట్ బ్లాంక్ లో డివైడ్ నెక్స్ట్ 12 సెకండ్ బ్లాంక్ లో ప్లస్ 6. సింప్లిఫై చేసామనుకోండి -6/12 ఏమవుతుంది -6/12 -1/2. -1/2 ప్లస్ 6 -4 రావడానికి పాసిబిలిటీనే లేదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ప్లస్ తీసుకుంటున్నా. ఫస్ట్ -6 ఫస్ట్ బ్లాంక్ లో ప్లస్ 12 నెక్స్ట్ బ్లాంక్ ఏంటి -6. -6 -12 ప్లస్ 12 ఏమవుతుంది 0. బట్ మనకి ఎంత రావాలి -4 రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మైనస్ సింబల్ -6 ఫస్ట్ బ్లాంక్ ఏంటి -12 సెకండ్ బ్లాంక్ లో డివైడ్ 6. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఫస్ట్ డివైడ్ చేయాలి కదా, మనకు బడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి ఫస్ట్ డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తున్నా. 12/6 6 1s 6 2s 2 వస్తుంది -2. -6 -2 దట్ ఈస్ -8. కానీ మనకి ఎంత రావాలి -4 రావాలి కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 -6 ఫస్ట్ బ్లాంక్ లో ప్లస్ 12 సెకండ్ బ్లాంక్ లో డివైడ్ 6. 12/6 ఫస్ట్ మనం బడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి -6 ప్లస్ 12 చేసి వచ్చిందని డివైడ్ చేయకూడదు. మనం బడ్మాస్ రూల్ ప్రకారము ఫస్ట్ ఇక్కడ ప్లస్ డివైడ్ ఉంది అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి డివైడ్ చేయాలి. డివైడ్ తర్వాత మల్టిప్లై తర్వాత అడిషన్. ఆ రూల్ మాత్రం ఫాలో కావాలి. ఆర్డర్ మిస్ చేస్తే మీరు చేసేటువంటిది తప్పు. సో ఫస్ట్ డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తున్నా. 12/6 2 వస్తుంది. -4 ప్లస్ 2 -4 ప్లస్ 2 ఏమవుతుంది -4 అవుతుంది. సో మనకి ఇచ్చింది కూడా ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ -4 కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ -15 ఇది బ్లాంక్ కాదు -15 -15 బ్లాంక్ 3 -6 is equal to -30 రావాలి. మరి ఏ సింబల్స్ తీసుకుంటూ వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ డివైడ్ యూజ్ చేస్తున్నా. -15 ఫస్ట్ బ్లాంక్ లో డివైడ్ 3 సెకండ్ బ్లాంక్ లో ఇంటూ 6. చూడండి ఒక్కసారి -15 డివైడ్ అంటే ఏంటి బై -15/3 3 1s 3 5s అంటే -5 వస్తుంది. -5 into 6 -5 into 6 5 6 30 ముందు మైనస్ ఉంది కాబట్టి -30. సో ఫస్ట్ ఆప్షన్స్ లో రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. మిగతా చేయాల్సిన అవసరమే లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, సెకండ్ క్వశ్చన్ కి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్, థర్డ్ క్వశ్చన్ కి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సింప్లిఫికేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఈ సింప్లిఫికేషన్స్ మనము డైరెక్ట్ గా చేయకూడదు. అంటే ఇక్కడ ఎలా -18 ప్లస్ 12 డివైడ్ 3 అంటే -18 ప్లస్ 12 ఎంత -6 -6/3 ఎంత -2. ఇలా డైరెక్ట్ గా చేయకూడదు. సో ఈ సింప్లిఫికేషన్ కి ఒక రూల్ ఉంది. మరి ఆ రూల్ ఏంటి బడ్మాస్ రూల్ BODMAS. మరి ఇక్కడ బి అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ అని. బి అంటే బ్రాకెట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏవైనా బ్రాకెట్స్ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ బ్రాకెట్ లో ఉండేటివి సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఆఫ్. డి అంటే అర్థం ఏంటి డివిజన్ అంటే ఫస్ట్ డివిజన్ సింబల్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ రూల్ ఫాలో అయితేనే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది అంటే సరైనది అవుతుంది, ట్రూ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ రూల్ ఫాలో కాకుండా ఇలా ఇచ్చినట్టుగా ఏ విధంగా అంటే ఏ విధంగా చేశారనుకోండి అది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. మీరు ఫాలో కావాల్సిన రూల్ ఏంటి బడ్మాస్ రూల్ BODMAS బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇన్ కేస్ బ్రాకెట్స్ లేవనుకోండి ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లై చేయాలి,
తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని సింప్లిఫై చేస్తున్నా. సో రిజల్ట్స్ ఏమవుతాయో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఈ క్రింది వాటిలో సరి అయినవి లేదా సరి అయినది గుర్తించండి అని చేసి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఆప్షన్ 1 మరియు 2లు, ఆప్షన్ 2 1 మరియు 2 మరియు Cలు, ఆప్షన్ 3 A మరియు Dలు, ఆప్షన్ D పైవన్నీ అని ఇస్తాడు. సో ఫస్ట్ ఏంటో చూద్దాం. 48 డివైడ్ 6 మైనస్ 4 is equal to 24. అంటే రిజల్ట్ ఎంత రావాలి? 24 రావాలి. జస్ట్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఫ్రెండ్స్. పెన్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ డివైడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ డివైడ్ చేస్తున్నా. 48 by 6 ఎంత? 8. 48 by 6 6 1s 6 8s 8 6 48 కాబట్టి 48 by 6 ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 minus 4 ఎంత? 8 minus 4 plus 4 బట్ మనకి ఎంత ఉంది? 24 ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది అంటే ఫాల్స్. నెక్స్ట్ మైనస్ ప్లస్ డివైడ్. సో ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఫస్ట్ డివైడ్. 12 డివైడ్ 3 డివైడ్ అంటే బై అని, ఓకేనా? 12 by 3 క్యాన్సిలేషన్స్ పోద్దా? ఎస్ 3 1s 3 4s. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 4 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో మైనస్ 18 ప్లస్ 4 మైనస్ 18 ప్లస్ 4 ఏమవుతుంది? మైనస్ 14 అవుతుంది. సో మనకి ఇచ్చింది కూడా మైనస్ 14 కాబట్టి సెకండ్ వన్ ఏంటి? ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్ మైనస్ 11 ప్లస్ 3 ఇంటూ 7 ఇస్ ఈక్వల్ టు మైనస్ 56 ఆన్సర్ రావాలి. చూద్దాము. మైనస్ ప్లస్ మల్టిప్లై ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఎందుకని? మల్టిప్లై తర్వాత సమ్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 3 7s 21 మైనస్ 11 ప్లస్ 21 మైనస్ 11 ప్లస్ 21 ఏమొస్తుంది? ప్లస్ 10 అవుతుంది. కానీ మనకి ఎంత ఇచ్చాడు? మైనస్ 56 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 2020 డివైడ్స్ 20 మైనస్ 100 is equal to 1. ఆన్సర్ 1 రావాలి. సో ఫస్ట్ డివైడ్ మైనస్ డివైడ్ చేయాలి కాబట్టి 2020 డివైడ్ 20. హియర్ 21s 20 2 పోదు కాబట్టి 0 21s 20 ఎంత వస్తుంది? 101 వస్తుంది. 101 మైనస్ 100 ఎంత? 2020 డివైడ్ 20 ఎంత వచ్చింది? 101 వచ్చింది. 101 మైనస్ 100 ఏమవుతుంది? 1 అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి ఏంటి? ట్రూ. అంటే ఈ 4 స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఆన్సర్ ఏమవుతుంది అంటే బి మరియు డీలు సరి అయినవి. బి మరియు డీలు సరి అయినవి. సో ఇక్కడ ఆప్షన్స్ ను బేస్ చేసుకొని ఆప్షన్ 1 ఏ మరియు బిలు సరైనవి, ఆప్షన్ 2 ఏ బి సిలు సరైనవి, ఆప్షన్ సి బి మరియు డిలు సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అంటాడు. సో సరైనటువంటి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ బి మరియు డిలు సరైనవి అవి ఆప్షన్స్ ద్వారా చెప్పగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయమని ఇచ్చాడు డైరెక్ట్ గా. 6 into 9 minus 6 divide 6 సింప్లిఫై చేయగా వచ్చేటువంటి విలువ ఎంత? సో సింప్లిఫై చేద్దామా? మల్టిప్లై మైనస్ డివైడ్. ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఫస్ట్ డివైడ్ చేస్తున్నా. మిగతా యాస్టీస్ గా రాసుకోండి. 6 into 9 మైనస్ 6 by 3 డివైడ్ అంటే బై కదా, క్యాన్సిలేషన్ 3 1s 3 2s క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి 6 by 3 ఎంత వస్తుంది? 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 9 ఆర్లు 54 6 9s 9 ఆర్లు 54 54 మైనస్ 2 54 మైనస్ 2 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 52. సో ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే 52. నెక్స్ట్ సెకండ్ దాని యొక్క ఆన్సర్ 12 డివైడ్ 4 మైనస్ 8 ప్లస్ 5. సో ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ మైనస్ ప్లస్ ఫస్ట్ డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తున్నా. 12 by 4 క్యాన్సిలేషన్ పోతుంది కదా, 4 1s 4 3s సో క్యాన్సిలేషన్ పోయింది కాబట్టి 3 మైనస్ 8 ప్లస్ 5. నెక్స్ట్ అడిషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. బట్ దీనికి ముందు ఏ సింబల్ లేదు అంటే అర్థం ఏంటి? ప్లస్ ఉన్నట్టు. ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 8 మైనస్ 8 ఎంత? 0. సో సెకండ్ దానికి ఆన్సర్ ఎంత? 0. నెక్స్ట్ థర్డ్ దానికి ఆన్సర్ మైనస్ డివైడ్ మల్టిప్లై. ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో డివైడ్ 80 మైనస్ 56 by 8 56 by 8 8th టేబుల్ లో 56 8 1s 8 8s 64 8 7s 56 756 8 1s 8 7s 56 సో 7 into 9 అంటే 56 by 8 ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ మైనస్ చేయాలా అంటే 80 మైనస్ 7 చేసి ఇంటూ 9 చేయకూడదు. ఫస్ట్ మైనస్ చేయాలా ఇంటూ చేయాలా? ఫస్ట్ ఇంటూ చేయాలి. సో ఫస్ట్ మల్టిప్లై 9 7s 9 63 63 80 మైనస్ 9 63. సో 80 మైనస్ 63 ఎంత? 17. సో థర్డ్ దానికి ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 17. నెక్స్ట్ ఫోర్త్ దానికి ఆన్సర్
డివైడ్ ప్లస్ మైనస్ ఫస్ట్ ఏం చేయాలి డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తున్నా 15/15 డివైడ్ అంటే బై కదా 15/15 15 వన్స్ క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది 1 ప్లస్ 17 మైనస్ 30. సో 1 ప్లస్ 17 ప్లస్ 18 ప్లస్ 18 మైనస్ 30 ప్లస్ 18 మైనస్ 30 మనకు ఆన్సర్ ఏమవుతుంది గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 30 లో నుంచి 18 పోతే ఎంత 12. సో మైనస్ 12 హియర్ ఫోర్త్ దానికి ఆన్సర్ ఎంత మైనస్ 12. నెక్స్ట్ ఫిఫ్త్ దానికి ఆన్సర్ ప్లస్ మైనస్ మల్టిప్లై డివైడ్ ఫస్ట్ ఏం చేయాలి డివైడ్ చేయాలి. సో ఫస్ట్ డివైడ్ చేస్తున్నా 8 ప్లస్ 8 మైనస్ 8 ఇంటూ 8/8 ఎంత వస్తుంది 1 8/8 ఎంత 1. నెక్స్ట్ మల్టిప్లై చేయాలి 8 ప్లస్ 8 మైనస్ 8 వన్స్ 8 8 వన్స్ ఎంత 8 వన్స్ 8. నెక్స్ట్ ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ కదా లేదా 8 ప్లస్ 8 ఎంత 16 16 మైనస్ 8 ఎంత 8 లేదా ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 8. సో హియర్ ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఎంత అంటే 8. ఇక్కడ మీకు సింప్లిఫికేషన్స్ పరంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడడానికి లెంతీగా అనిపిస్తుంది బట్ క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీ. మరి ఇక్కడ మనకి బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి, ఓఎఫ్ ఆఫ్ అని కూడా కనిపిస్తుంది కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి BODMAS. సో అన్ని అర్థమెటికల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం ఫాలో కావాల్సిన రూల్ ఏంటి అంటే బడ్మాస్ రూల్ ఫాలో కావాలి. మరి బ్రాకెట్ ఆఫ్, సో బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. అది కూడా చూడండి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది దాని లోపల ఇంకో బ్రాకెట్ ఉంది అంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ నుంచి అవుటర్ బ్రాకెట్ రావాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ కంప్లీట్ చేయండి, ఆ బ్రాకెట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ సింప్లిఫై చేయండి, దాన్ని బేస్ చేసుకొని ఆ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఆ తర్వాత దీన్ని ఫాలో అవ్వండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ ఇన్నర్ బ్రాకెట్ సింప్లిఫై చేస్తున్నా 6 ఆఫ్ 145 డివైడ్స్ 3 ప్లస్ 2 ఎంత 5. సో బ్రాకెట్ క్లోజ్, ఇంకా బ్రాకెట్ మనం వేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రాకెట్ లో ఉండేటువంటి వాల్యూ ఎంత 3 ప్లస్ 2 ఎంత 5. అక్కడ ఆ బ్రాకెట్ వాల్యూ 5 కాబట్టి మళ్ళీ ఇంకా బ్రాకెట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి ఈ బ్రాకెట్. నెక్స్ట్ మిగతాది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూషన్ గా రాయండి, ఒక్క సింబల్ కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో బ్రాకెట్ ఉంది చూడండి, ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ మొత్తం కంప్లీట్ చేయాలి. మరి ఈ బ్రాకెట్ లో మళ్ళీ ఆఫ్ ఉంది డివైడ్ ఉంది, సో ఏం చేయాలి ఆఫ్ చేయాలి. మరి ఆఫ్ అంటే మనం ఏ సింబల్ తీసుకోవాలి అంటే మల్టిప్లై సింబల్ తీసుకోవాలి. ఓఎఫ్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు మనం అక్కడ తీసుకోవాల్సిన సింబల్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ మల్టిప్లై సింబల్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏ సింబల్ మల్టిప్లై. సో ఫస్ట్ ఆఫ్ చేయాలి కదా, ఆఫ్ చేయాలి కాబట్టి 6 ఇంటూ 145 6 5 30 0 3 ఉంటుంది, 6 4 24 24 ప్లస్ 3 27 6 1 6 ప్లస్ 2 ఎంత 8. సో 6 ఇంటూ 145 ఎంత వచ్చింది అంటే 870 డివైడ్ 5. మళ్ళీ అగైన్ బ్రాకెట్ డివైడ్స్ 2 మైనస్ 4 ఆఫ్ 20. ఫస్ట్ బ్రాకెట్ కంప్లీట్ కావాలి. నెక్స్ట్ అగైన్ 870 డివైడ్ 5. సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఈ బ్రాకెట్ అక్కడికి ఎలిమినేట్ అయిపోతుంది. సో 870/5 5 ఏమైనా క్యాన్సిలేషన్ అయిపోద్దా 5 1 5 3 ఉంటుంది, 5 7 35 2 ఉంటుంది, 5 4 20 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 174. అక్కడికి బ్రాకెట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో డివైడ్ 2 మైనస్ 4 ఆఫ్ 20. సో బ్రాకెట్స్ ఎక్కడ లేవు, సో బ్రాకెట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రాకెట్ తర్వాత ఏం చేయాలి ఆఫ్, మళ్ళీ అగైన్ ఆఫ్ ఉందా ఇక్కడ ఆఫ్ ఉంది చూడండి, ఓఎఫ్ ఆఫ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఆఫ్ ప్లేస్ లో తీసుకోవాల్సిన సింబల్ ఏంటి మల్టిప్లై సింబల్ తీసుకోవాలి. 174 డివైడ్ 2 మైనస్ 4 హాఫ్ 20. ఓఎఫ్ ఆఫ్ అంటే మల్టిప్లై కాబట్టి 4 20s 80. 4 ఓఎఫ్ ఆఫ్ అంటే మనం తీసుకోవాల్సిన సింబల్ ఏంటి మల్టిప్లై కాబట్టి 4 20s ఎంత 80. నెక్స్ట్ డివైడ్ ఉంది మైనస్ ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి డివైడ్ చేయాలి. సో డివైడ్ అంటే బై కదా క్యాన్సిల్ ఏమైనా పోద్దా 2 1s 2 2 8s 16 1 2 7s 14 ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ 87 మైనస్ 80. మరి 87 మైనస్ 80 ఎంత ఆన్సర్ ఇస్ 7. 87 నుంచి 80 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది ఆన్సర్ ఎంత 7. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 7. సింప్లిఫై చూడండి, అంటే మనం ఒక ఆర్డర్ లో ఫాలో అవుతూ చేస్తే ఆన్సర్ చాలా ఈజీ. ఒక్క లాజిక్ మిస్ అయినా కానీ మీకు వచ్చేటువంటి రిజల్ట్ లో పక్కా చేంజెస్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి కన్ఫ్యూజ్ లేకుండా. ఇక్కడ చూడండి ఇది ఒక బ్రాకెట్, నెక్స్ట్ ఇంకో బ్రాకెట్ ఉంది, మళ్ళీ అగైన్ ఇంకో బ్రాకెట్ ఉంది. అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ నుంచి అవుటర్ బ్రాకెట్ రావాలి కాబట్టి అన్నిటికన్నా ఇన్నర్ బ్రాకెట్ ఇది, తర్వాత బ్రాకెట్ ఇది, తర్వాత బ్రాకెట్ ఇది. అంటే ఫస్ట్ ఈ లోపల బ్రాకెట్ చేస్తున్నా
25 plus 14 minus 18 plus again bracket 12 OF of 5 minus ఇప్పుడు బ్రాకెట్ చూడండి -4 plus 14 -4 plus 14 ఎంత +10 యాజ్ టీజ్ గా రాసుకోండి +10 ముందు మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ ఓకేనా మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు 5 మైనస్ ఉంది కాబట్టి -4 + 10 ఎంత 10 బ్రాకెట్ ఎలిమినేట్ నెక్స్ట్ బ్రాకెట్ అగైన్ కంటిన్యూషన్ బ్రాకెట్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ సింప్లిఫై చేస్తున్నా 25 ప్లస్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ 14 - 18 ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ ఉంది మైనస్ ఉంది ఫస్ట్ ఏం చేయాలి ఓఎఫ్ ఆఫ్ చేయాలి బట్ బస్సుల ప్రకారము ఫస్ట్ హాఫ్ తర్వాతనే మనం అడిషన్ డివిజన్ మల్టిప్లై అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి ఫస్ట్ ఈ ఆఫ్ సింప్లిఫై చేయాలి మరి ఓఎఫ్ ఆఫ్ అంటే మనం తీసుకోవాల్సిన మళ్ళీ మ్యాథమెటికల్ సింబల్ ఏంటి మల్టిప్లై తీసుకోవాలి సో మల్టిప్లై తీసుకుంటున్నా మల్టిప్లై 12 5 60 ఒకేసారి చేసేస్తున్నా ఇంకా 12 5 60 60 - 10 60 - 10 ఎంత 50 సో బ్రాకెట్ సింప్లిఫై అయిందా ఓఎఫ్ ఆఫ్ అంటే మల్టిప్లై సింబల్ తీసుకోవాలి 12 5 60 60 - 10 ఎంత 50 సరిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి 25 ప్లస్ ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ ముందే సింబల్ ఏదంటే ప్లస్ 14 + 50 64 14 + 50 64 - 18 అగైన్ 64 నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే 64 - 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 46 yes 46 25 + 46 మరి 25 + 46 ఎంత 71 here the correct answer is 71 అబ్జర్వ్ చేస్తే 8 × 3 -13 - 7 ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 13 కి 7 కి మధ్యలో బార్ ఉంది చూడండి ఈ పైన బార్ సింబల్ మనం ఏ విధంగా తీసుకోవాలి అదే విధంగా 14 కి 8 కుంది 7 కి 5 ఉంది 8 కి -4 ఉంది చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ చేస్తున్నారు చూడండి ఈ ప్రాబ్లం ఎక్స్పెషల్ గా ఎలా చేస్తున్నారంటే 8 × 3 ఫస్ట్ బార్ చేయమని చెప్పాను కాబట్టి ఫస్ట్ బార్ ఓకే -13 - 7 -13 - 7 ఏమవుతుంది -20 అవుతుంది నెక్స్ట్ మల్టిప్లై చేయమని చెప్పాను కాబట్టి 8 3s 24 -20 24 - 20 ఎంత 4 దీనికి ఆన్సర్ 4 అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 13 కి 7 కి మాత్రమే బార్ ఉంది సో మైనస్ అనేది ముందు సింబల్ అనేది మైనస్ సపరేట్ మనకు బార్ ఉండేది 13 కి 7 కి మాత్రమే కాబట్టి 13 - 7 గా తీసుకోవాలి 13 - 7 గా తీసుకోవాలి అది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది ఎందుకంటే -13 - 7 వేరు 13 - 7 వేరు కాబట్టి ఆ చిన్న లాజిక్ అయితే మిస్ కావద్దు సో ఇక్కడ మనం ఏ ప్రిన్సిపల్ కావాలి వి బడ్మాస్ రూల్ ప్రిన్సిపల్ ఫాలో కావాలి వి BODMAS వి బడ్మాస్ వి అంటే అర్థం ఏంటి ఇక్కడ విన్క్యులం అంటే ఫస్ట్ బార్ తీసుకోవాలి నెక్స్ట్ బి అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పింది బ్రాకెట్ ఓ అంటే ఆఫ్ డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే అడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ బార్ ప్రాబ్లం చేయాలి తర్వాత బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్ డివిజన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ అడిషన్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ మాత్రమే ఫాలో కావాలి ఆ ఆర్డర్ ను బేస్ చేసుకొని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి అలా క్యాలిక్యులేట్ చేయగా వచ్చేటువంటిదే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అలా ఆర్డర్ కాకుండా మీరు ఎలా అంటే ఎలా చేశారనుకోండి అది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి బార్ ఫిల్ చేయాలి సో బార్ అప్లై చేస్తున్నా 8 × 3 మైనస్ అలాగే ఉంచుకోవాలి మనకు బార్ అనేది -8 -13 - 7 కాదు మనకి చెప్తున్నా మైనస్ అలాగే ఉంచుకొని ఇప్పుడు 13 - 7 13 - 7 ఏమవుతుంది 6 అవుతుంది 13 - 7 ఎంత 6 నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేయాలా మైనస్ చేయాలా మల్టిప్లై చేయాలి 8 3s 24 -6 మరి 24 - 6 ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 18 సో ఈ ప్రాబ్లం కి కరెక్ట్ ఆన్సర్ ఎంత 18 4 అయితే కాదు చూడండి ఎంత కన్ఫ్యూజ్ చూడండి -13 - 7 గా తీసుకుంటేనేమో 4 వచ్చింది మైనస్ సపరేట్ గా +13 అంటే 13 - 7 మాత్రమే చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 18 బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి 18 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మీకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్తే ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్ ఉంది బట్ బ్రాకెట్ కాదు చేయాల్సింది బ్రాకెట్ కన్నా ముందు మనం ఏం చేయాలి విన్కులం అంటే ఆ బార్ చేయాలి సో బార్ అప్లై చేస్తున్నా సో బ్రాకెట్ లో 12 -
14 కి ఈ 8 కి మాత్రమే బార్ ఉంది. -14 -8 కాదు, మళ్ళీ గుర్తు చేసా, మైనస్ అలాగే రాసుకోండి. 14 మైనస్ 8 ఎంత? 14 మైనస్ 8 ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 6. 14 మైనస్ 8 ఎంత? 6. నెక్స్ట్ ప్లస్ 7 బ్రాకెట్ క్లోజ్ -15. ఇప్పుడు బ్రాకెట్ చేయాలి. సో బ్రాకెట్ బేస్ చేసుకుని బ్రాకెట్ లో మళ్ళీ ఏవైనా బడ్మాస్లు అప్లై అయితే బ్రాకెట్ మొత్తం క్లోజ్ చేయాలి. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. 12 మైనస్ 6 ప్లస్ 7. ఫస్ట్ ప్లస్ చేస్తున్నా. ఇక్కడ ముందు ఏ సింబల్ లేదు అంటే ప్లస్ అనే. ప్లస్ 12 ప్లస్ 7 ప్లస్ 19. ప్లస్ 19 లో నుంచి మనం 6 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. సో సపరేట్ వేయాలంటే 12 ప్లస్ 7 దట్ ఈస్ 19 మైనస్ 6 బ్రాకెట్ -15. 19 మైనస్ 6 ఎంత? 13. 19 మైనస్ 6 ఎంత? 13 మైనస్ 15. మరి 13 మైనస్ 15 ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ -2. సో గ్రేటర్ నెంబర్ కి ఇక్కడ చూడండి, ఇక్కడ 13 మైనస్ 15 గ్రేటర్ నెంబర్ కి ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 15 నుంచి 13 పోతే ఎంత? 2. ఎందుకంటే ఆప్షన్ లో +2 ఉంటుంది, -2 ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. 13 మైనస్ 15. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ -2. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ బార్ చేస్తున్నా. 16 మైనస్ బ్రాకెట్ అలాగే ఉంచుతున్నా. 4 ప్లస్ 18 డివైడ్స్ 6 మైనస్ ఇంతవరకు ఓకే. 7 మైనస్ 5 బార్ ఉండేది. 7 మైనస్ 5. 7 మైనస్ 5 ఎంత? 2. సో బార్ క్లోజ్. నెక్స్ట్ బ్రాకెట్. మళ్ళీ బ్రాకెట్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 16 మైనస్ 4 ప్లస్ 18 బై 6. డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై. సో డివైడ్ అంటే అర్థం ఏంటి? 18 డివైడ్ 6 అంటే అర్థం ఏంటి? 18 బై 6 అని. సో హియర్ 6 1s 6 3s. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 6 1s 6 3s. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 3 మైనస్ 2 మల్టిప్లై 5. నెక్స్ట్ అగైన్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ బ్రాకెట్ చేయాలి. 16 మైనస్ 4 ప్లస్ 3 7. 7 మైనస్ 2 4 ప్లస్ 3 7. 7 మైనస్ 2 ఎంత? 5 ఇంటూ కంటిన్యూషన్ లో 5. ఈ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా 4 ప్లస్ 3 7. 7 మైనస్ 2 5. అక్కడికి బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మైనస్ ఇంటూ దీంతో మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి? మల్టిప్లై తీసుకోవాలి బడ్మాస్ రూల్ ప్రకారము. దాన్ని బేస్ చేసుకొని 16 మైనస్ 5 5s 25. అగైన్ 16 మైనస్ 25 మనకి ఏమవుతుంది? సో గ్రేటర్ నెంబర్ కి 16 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు గ్రేటర్ నెంబర్ కి ఏదైతే సింబల్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గ్రేటర్ నెంబర్ 25 కాబట్టి 25 కి ముందు సింబల్ మైనస్. సో 25 నుంచి 16 మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 9 వస్తుంది కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ -9. నెక్స్ట్ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. 7 ఇంటూ 6 మైనస్ 8 మైనస్ 4. బార్ ఉండేది 8 కి 4 కి కాబట్టి 8 మైనస్ 4 ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లై చేయాలా మైనస్ చేయాలా? మల్టిప్లై చేయాలి. 7 6 42 మైనస్ 4. 42 మైనస్ 4 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 38. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 38.